బాధ అంటే ఏమిటో భయం అంటే ఏమిటో తెలిసింది. తన కొడుకు చచ్చిపోయాడనేటప్పటికీ ఇంకా ఎవరిని పంపాలో అర్థం కాక ఇంద్రజిత్తు వంక చూశాడు. నిన్ను పంపకూడదు, కానీ నిన్ను పంపక తప్పటం లేదు ఇవ్వాల, అందుకని పంపుతున్నాను. ఇంద్రజిత్ వెళ్ళి చాలా జాగ్రత్తగా వెళ్ళు. లంకాపట్టణం యొక్క భద్రత అంతా ఇవాళ నీ చేతిలో ఉంది. చాలా జాగ్రత్తగా ఒక్కసారి అస్త్రాలన్నీ మననం చేసుకుంటూ వెళ్ళు, మంత్రాల్ని వెళ్ళి ఎలాగైనా సరే ఆ హరివీరుడి యొక్క వేగం తగ్గించి పట్టుకుని తీసుకురా. అవకాశం దొరికితే సంహరించు, బయలుదేరమన్నాడు. తండ్రికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వాడు గొప్ప టక్కుట, బాబోయ్ ఇంద్రజిత్ అంటే సామాన్యుడు కదా, వాడి యుద్ధం అమ్మ నాయనోయ్, వాడి ఆ సాక్ష్యం కూలిపోనోయ్, రేపటి నుంచి యుద్ధకాండలో వాడి యుద్ధం చూద్దురు కానీ ఇంద్రజిత్ అంటే ఏమిటో అసలు. వాడు వెంటనే లేచాడు. వాడి రథానికి అందరూ గుర్రాలు కట్టుకుంటారు, గాడిదలు కట్టుకుంటారు. వాడేమిటో అవి కట్టుకోడు, పెద్ద పులులు సింహాలు తోడేళ్లు కట్టుకుంటాడు. వాడి రథం మామూలుగా కాదు, యజ్ఞగుండంలోంచి బయటికి వచ్చింది ఆ రథం. అది ఎక్కుతాడు వాడు ఆ రథాన్ని. అందులో గొప్పతనం ఏమిటంటే వాడు కానీ ఆ రథం ఎక్కి యుద్ధానికి వస్తే పొగమంచుతో కప్పేస్తాడు భూమిని అంతటిని. ఎవరికి తన ఎదుటనున్నవాడు కూడా కనపడ్డాడు. భూమి మీద కాకుండా దిక్కులు విదిక్కులు తిరుగుతుంది వాడి రథం, చప్పుడు వినపడదు. ధనస్సు కానీ వింటినారి కానీ వాడి చప్పుడు కానీ రథం చప్పుడు కానీ వినపడదు. అరగంటలో ఒక 60 కోట్ల మందిని కొట్టి వెళ్ళిపోతాడు వాడు. అంత శక్తి సామర్థ్యాలున్నవాడు. వాడు యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. హనుమని వాడు చూశాడు, హనుమ ఇంద్రజిత్తుని చూశారు. ఇద్దరు ఒకరికి దొరకకుండా ఒకరు కొట్టుకుంటున్నారట. ఎన్ని బాణాలో ఇంద్రజిత్ వేస్తున్నాడు, ఒక్క బాణం తగలకుండా సూక్ష్మ రూపంలో వాటి మధ్యలోంచి హనుమ తిరుగుతున్నారు. వేశాడు బాణాలు వేశాడు. ఈ హరివీరుణ్ణి వేగం తగ్గిస్తే తప్ప పట్టుకోలేము అసలు. ఈయన వేగం ముందు ఆగిపోవాలి, ఆగిపోతే పట్టుకోగలం అనుకున్నాడు. ఏం చెయ్యాలనుకున్నాడు. తతస్వాయంభవైర్మంత్రం బ్రహ్మాస్త్రమభిమంత్రితం హనుమాన్ చింతయామాస వరదానం పితామహాత్. ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డం వల్ల స్వామి హనుమ నేల మీద పడ్డారు. ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది, నాకు పితామహుడు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అనుగ్రహం ఉంది, ఏ అస్త్రానికి నేను కట్టుబడను. కానీ ఇది బ్రహ్మాస్త్రం, ఇంటి పెద్ద ఆయన పేరు మీద ఉండేటటువంటి అస్త్రం, నేను గౌరవించాలి. నేను ఆయన్ని తలుచుకుని నమస్కారం చేయగానే ఇది నన్ను వదిలేస్తుంది, నేను చెయ్యదు. కానీ నేను కొంతసేపు దీనికి కట్టుబడి ఉంటానని అలా ఉన్నారట. ఈలోగా ఈ రాక్షసులందరూ పరిగెత్తుకొచ్చేశారు. సబద్ధస్తేన వల్కేన విముక్తోస్తేన వీర్యవాన్ అస్త్రబద్ధస్య చాన్యంహి నబంధం అనువర్తతే. గబగబా కనబడ్డ నార, తాళ్ళు, తప్పెట్లు, గుడ్డ ముక్కలు అన్ని పట్టుకొచ్చి మళ్లీ దొరకడేమో అని గబగబా ఆయన చేతులు కాళ్ళు అన్ని కట్టేస్తున్నారు, ఏనుగుని గడ్డిపోతలతో కట్టేసినట్టు. కట్టేస్తూ ఉంటే ఆయన అనుకున్నారట, అస్త్రేణాభిహి బద్ధస్య భయం మమ నజాయతే. బహుశః నన్ను పితామహ మహేంద్రాభ్యాం రక్షితస్య అని లేనచ. నన్ను బ్రహ్మాస్త్రానికి నేను కట్టుబడినా నాకు భయం వెయ్యట్లేదు. అవునులే, ఆనాడు సముద్రంలో మైనాకుడే లేచి వచ్చాడు రామకార్యం అంటే. నన్ను బ్రహ్మగారు రక్షిస్తున్నారు, ఇంద్రుడు రక్షిస్తున్నాడు, అగ్నిహోత్రుడు రక్షిస్తున్నాడు, నా తండ్రి వాయుదేవుడు రక్షిస్తున్నాడు, అందుకని నాకేం భయం లేదనుకున్నారు. వీళ్ళు తాళ్ళు తప్పెట్లు తెచ్చి ఆయన్ని కట్టేశారు. కట్టేసి కర్రలు పెట్టి కొడుతున్నారు. ఆయన కొడుతుంటే ఆయన అనుకున్నారు, ఎలాగో దుర్మార్గుడు రావణుడితో మాట్లాడాలనుకున్నాను కదా, ఎంతసేపు చంపుతాను ఇలా వీళ్ళని, అందుకని ఒకసారి రావణుణ్ణి చూద్దాం అనుకున్నారట. కానీ రావణాసురు ఇక్కడ ఇంద్రజిత్ అనుకున్నట్ట, అహో మహత్కర్మ కృతం నిరర్ధకం నరాక్షసైర్ మంత్రగతిర్విమృష్ట పునశ్చ నాస్తే విహతేస్త్రమన్య ప్రవర్తితాం సంశయతాత్మ సర్వే. ఈ రాక్షసులు బుద్ధిహీనులు. బ్రహ్మాస్త్రంతో నేను కడితే వీళ్ళెళ్ళి జనపనారతో తాళ్లతో కట్టారు. బ్రహ్మాస్త్రానికి ఒక గౌరవం ఉంటుంది, వేరొక దానితో కడితే బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది, అందుకని వదిలేసింది బ్రహ్మాస్త్రం. ఒకసారి బ్రహ్మాస్త్రం వేసినటువంటి వ్యక్తి మీద ఇంకా ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రం మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు పనిచేయదు. అందుకని లంకంతా ప్రమాదంలో పడిపోయింది. ఇప్పుడు ఈ హరివీరుడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. ఎంత ప్రమాదం వచ్చిందిరా వీళ్ళకి తెలియట్లేదని వాడు అనుకున్నాడు. తెలియక అస్త్రమే పట్టుకుందనుకుంటున్నాడు, కట్టేశారు కదా అని వాడు సంతోషపడిపోయాడు. ఈయన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి నిలబెట్టారు. ఏదో ఆయన ఇలా తోక చుట్టుకున్నారు, తోకెక్కి కూర్చున్నారు. అలాంటి పిచ్చ పనులు హనుమ చెయ్యరు. ఆయన నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం. మనకున్న పిచ్చ ఆలోచనలన్నీ హనుమ మీద పెట్టకూడదు. ఆయన్ని తీసుకెళ్లి నిలబెట్టారు.
భక్తులారా భక్తితో పలకండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్.